నెలసరి సమయంలో ఆడవారు పూజ చేయవచ్చా? శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. స్త్రీలకు నెలసరి మైలు అంటే పీరియడ్స్ వచ్చినప్పుడు 5వ రోజుతో శుద్ధి అవుతుందా? 5వ రోజు నుంచే వారు పూజలు చేసుకోవచ్చా? అది దీపారాధన కావచ్చు, హోమం కావచ్చు, దానం కావచ్చు. ఇలాంటివన్నీ వాళ్లు చేసుకోవడానికి 5వ రోజు నుంచి అధికారం వస్తుందా? 5వ రోజు నుంచి వారు శుద్ధి అయినట్లేనా? ఇలాంటి విషయాలన్నీ చాలా మందికి ఉన్న అనుమానాలు. స్త్రీలకు నెలసరి మైలు వచ్చినప్పుడు అసలు ఏ నియమాలు పాటించాలి? అలాగే దీని ప్రమాణాలు గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని జై దుర్గమ్మ అని కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. స్త్రీలకు ఋతుక్రమం అనేది దేవుడు ఇచ్చిన గొప్ప వరం. ఇది సృష్టికి మూలం. ఎందుకంటే స్త్రీకి ఋతుక్రమం రాకపోతే ఆమె తల్లి అవ్వలేదు, సృష్టి ఆరంభం అవ్వదు. స్త్రీలకు నెలసరి వచ్చినప్పుడు పరిపక్వం చెందని అండాలు ఋతుస్రావం ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. అందుకే స్త్రీలు ఈ 4 రోజులు కూడా దైవ కార్యాలని కాని పితృకార్యాలను కాని ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. వీటికి దూరంగా ఉండాలి. నిజానికి స్త్రీలు ఈ 3 రోజులు కూడా ఎలాంటి దైవ కార్యాలలో పాల్గొనకూడదు. దీపారాధన చేయడం, పూజ చేయడం ఇలాంటివి కూడా చేయకూడదు. నిత్య పూజ చేసుకోవడం కూడా తప్పు అని శాస్త్రం చెప్తోంది. సూర్య నమస్కారాలు చేయడం వంటివి కూడా చేయకూడదు. మొదటి 3 రోజులు కూడా స్త్రీకి అరజ దోషం ఉంటుంది. కనుక ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీరికి అసూచిక ఉన్నట్టే లెక్క. ఎటువంటి దైవ పితృకార్యాలకు మైలు ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలి. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం 3 రోజులు కూడా పైన చెప్పినట్లు ఎలాంటి వాటిని చేయకూడదు. 4వ రోజు స్నానం చేసిన తర్వాత ఇంట్లోకి రావడానికి భర్తని, పిల్లల్ని ముట్టుకోవడానికి, భర్తకు సేవ చేసుకోవడానికి వారికి అధికారం ఏర్పడుతుంది. శుద్ధభతృ చతుర్దే అగ్ని స్నానేన స్త్రీ రజస్వల అంటుంది ధర్మశాస్త్రం. అంటే 4వ రోజు స్త్రీ స్నానం చేసిన తర్వాత ఆ సౌభాగ్యవతి తన భర్తకు సేవ చేసుకోవడానికి కావలసిన అధికారాన్ని పొందుతుంది అని అర్థం. అంటే భర్త పిలిచినప్పుడు పలకడం, ఆయనకు ఏమన్నా కావాలి అంటే సమకూర్చడం, మరియు పిల్లలకి ఏమైనా అవసరం ఉంటే చేయడం. ఇంతవరకు మాత్రమే 4వ రోజుకు పరిమితి. 4వ రోజు కూడా వంట వార్పులు చేసుకోవడానికి గాను, గుడికి వెళ్లడానికో, ఇంట్లో ఉండేటువంటి దేవుడు దగ్గర దీపారాధన చేసుకోడానికో, తాంబూలం పుచ్చుకోవడానికో ఇలాంటి వాటన్నింటికీ మీరు దూరంగా ఉండాలి. 4వ రోజు కూడా తలకి నూనె పెట్టుకోవడం కాని, లేదా కాటుక పెట్టుకోవడం కాని, గంధం పెట్టుకోవడం, కాళ్లకు పసుపు రాసుకోవడం ఇలాంటివి ఏవి కూడా చేయకూడదు. కేవలం తిలకం మాత్రమే పెట్టుకోవాలి. ఈ విధంగా 4వ రోజు వరకు కూడా ఈ నియమాలను పాటించాలి. 5వ రోజు వచ్చేసరికి ఏమన్నారంటే దైవే కర్మని పిత్రేయచ పంచమే హనీ శుద్ధ్యతి అని ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మాట. హిందూ ధర్మశాస్త్రం చెబుతున్నటువంటి మాట. అంటే 5వ రోజున ఆమె పూర్తి శుద్ధరాలవుతుంది. 5వ రోజు మారు స్నానం తర్వాత మాత్రమే దేవుడి గదిలోకి వెళ్ళాలి. అప్పటివరకు దూరంగానే ఉండాలి. మారు స్నానం చేశాక పూజ గదిలోకి వెళ్లి దీపారాధన చేయొచ్చు. అలాగే నిత్య దీపారాధన కూడా చేసుకోవచ్చు. కుంకుమ పెట్టుకోవచ్చు, కాళ్లకు పసుపు రాసుకోవచ్చు, తలలో పూలు పెట్టుకోవచ్చు, కళ్లకు కాటుక పెట్టుకోవచ్చు, గంధం కూడా పెట్టుకోవచ్చు. తాను తాంబూలం స్వీకరించవచ్చు. అలాగే ఎదుటివారికి కూడా తాంబూలం ఇవ్వవచ్చు. పూజ గదిలో దీపారాధన కూడా చేయవచ్చు. దేవాలయాలకు వెళ్లవచ్చు. వ్రతాలు చేసుకోవచ్చు. యజ్ఞములు చేసుకోవచ్చు. ఎవరైనా వాయనానికి పిలిచినా 5వ రోజు మాత్రమే వెళ్ళాలి. 4 రోజుల వరకు వెళ్ళకూడదు. ఈ 4 రోజులు తులసి మొక్కని ముట్టుకోవడం, తులసి మొక్కకి నీళ్లు పోయడం, తులసి దళాలను కోయడం వంటివి కూడా చేయకూడదు. అలాగే కొంతమందికి 5 రోజుల తరువాత అంటే 7 రోజులు, 10 రోజులు, 13 రోజులు కూడా అధికంగా స్రావం అవుతుంది. అంటే అప్పుడు కూడా వారికి అసలు అశుచిత్వం లేదు. అంటే దూరంగా కూర్చోనక్కర్లేదు. 5వ రోజు మారు స్నానం చేసి ఇంట్లోకి రావచ్చు. మీకు 5 రోజులు స్రావం అవుతున్నప్పటికీ 3 రోజులు మాత్రమే అశుచి ఉంటుంది. ఇంకొక విషయానికి
అది ఏమిటంటే, ఒకే ఇంట్లో ఇద్దరు, ముగ్గురు ఆడవాళ్లు ఉన్నారనుకోండి. ఒకరు మైలుగా ఉంటారు, ఆమె ఒక్కటే కదా మైలుగా ఉంది, మనం కాదు కదా అని, వాళ్ళు గుడికి వెళ్తుంటారు. ఇది కూడా దోషమే, అలా అస్సలు వెళ్ళకూడదు. ఎందుకంటే ఆమె కూర్చున్న చోటే మీరు కూర్చుంటున్నారు. ఆమె తిరిగే చోటే మీరు తిరుగుతున్నారు. కాబట్టి ఆ ఇంట్లో ఉన్న వారందరూ ఈ 3 రోజులు ఎలాంటి దైవ కార్యక్రమాలు చేయకుండా దూరంగా ఉండాలి. మన పూర్వీకుల కాలంలో అయితే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇంట్లో ఒక్కరు ఇంటికి దూరంగా ఉన్నా వంట పని చేయడానికి కానీ, పిల్లల పనులు చేయడానికి కానీ అత్తగారు, తోడికోడలు ఇలా అందుబాటులో ఉండేవారు. కానీ ప్రస్తుత కాలంలో ఉద్యోగరీత్యా భార్యాభర్త పిల్లలతో పాటు సిటీలలో ఉంటున్నారు. ఇలాంటి సమయంలో ఋతుక్రమం సమయంలో ఇంట్లో పనులు చేసుకోకపోతే కష్టంగా ఉంటుంది. పిల్లల్ని స్కూల్కి పంపించాలి, భర్తను ఆఫీస్కి పంపించాలి. అలాంటప్పుడు వంట చేయకపోతే ఎలా, కష్టంగా ఉంటుంది కదా అని చాలామంది స్త్రీలలో ఈ సందేహం కూడా ఉంటుంది. అయితే నిజానికి వంట చేసుకోవడంలో తప్పులేదు. తప్పనిసరి అయినట్లయితే ఖచ్చితంగా వంట చేసుకోవచ్చు. కానీ వంట చేసుకునేటప్పుడు కొన్ని నిల్వ ఉండే వస్తువులని ముట్టుకోకుండా పక్కన ఉంచుకోవడం మంచిది. రేపటి రోజు ఏమైనా నైవేద్యంగా బియ్యంతో చేయొచ్చు. అప్పుడు పనికిరాదు. అందుకని ముందే కొంచెం నిల్వ ఉండే వస్తువుల్ని పక్కకు పెట్టుకుని వంట చేసుకోవాలి. నిల్వ ఉండే ఊరగాయలు వంటివి కూడా ముట్టుకోకూడదు. కొంచెం పక్కకు తీసుకోవడం లేదంటే ఎవరినైనా ఇవ్వమనడం వంటివి చేయాలి. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా వంట చేసుకోవడంలో ఎలాంటి తప్పులేదు. ఇది ఏమి ఆడవాళ్లను ఉద్దేశించి చెప్పేది కాదు, ధర్మశాస్త్రంలో ఉన్నది చెప్తున్నాము అంతే. సనాతన ధర్మాన్ని మేము నమ్ముతున్నాం అనుకునే వారి కోసం మాత్రమే. ఈ వీడియో గనుక నీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.